మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యము 31వ కీర్తన 7వ వచనము. నీవు నా బాధను దృష్టించియున్నావు, నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టియున్నావు. కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడనై సంతోషించెదను. నా ప్రాణమా, నా సర్వమా, ప్రభు యేసు చేసిన మేళ్లను తలచి నిత్యము స్తుతించుమా. ప్రభు యేసు చేసిన మేళ్లను తలచి నిత్యము స్తుతించుమా. ప్రియులారా, దేవుడు మనలను మన బాధలను దృష్టించు దేవుడయున్నాడు. మన ప్రాణ బాధలను కనిపెట్టి కృపచూపు దేవుడయున్నాడు. మన బాధలలో, మన శ్రమలలో, కష్టములలో, కన్నీళ్లలో దేవుడు మనకు తోడుగా నిలుచు దేవుడయున్నాడు. ఆయన తన వాక్యమును వినిపింపచేసి బాధలలో ఆయన మనకు నెమ్మది కలుగచేయును. బాధలలో నుండి ఆయన మనలను విడిపించును, ఆయన మనలను నడిపించును. దోషములన్నీ క్షమించువాడు, సంకటములన్నీ కుదుర్చువాడు. దోషములన్నీ క్షమించువాడు, సంకటములన్నీ కుదుర్చువాడు. మరణము నుండి విమోచించి కరుణా కటాక్షముల మకుటమునిచ్చి, మరణము నుండి విమోచించి కరుణా కటాక్షముల మకుటమునిచ్చి, మేలుతో నీ హృది తృప్తిపరచిన మహోన్నతుని మహిమ పరచుమా. మేలుతో నీ హృది తృప్తిపరచిన మహోన్నతుని మహిమ పరచుమ. నా ప్రాణమా, నా సర్వమా, ప్రభు యేసు చేసిన మేళ్లను తలచి నిత్యము స్తుతించుమా. ప్రభు యేసు చేసిన మేళ్లను తలచి నిత్యము స్తుతించుమా. దయగల మా తండ్రి, మా బాధలను, మా ప్రాణ బాధలను దృష్టించి కృపచూపువాడా నీకు స్తోత్రములు. ప్రతి ఒక్కరి బాధలను తొలగించి ఆనందభరితులుగా చేయుమని యేసు నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.